త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప? మీరేం చెప్తారు గురుగారు? ముగ్గురు సమానమే. ఎందుకొరకు అనంటే ఒకరు సృష్టికర్త, ఒకరు సృష్టి భర్త, ఒకరు సృష్టి హర్త. కాబట్టి ముగ్గురు ఒకే శరీరం నిజానికి. అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా గురువు గారికి దండం పెట్టుకుంటే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనలో మంచి సృష్టించినటువంటి గురువు, సృష్టించిన గురువు బ్రహ్మతో సమానం. మనలో ఆ మంచిని నిలిపినటువంటి గురువు విష్ణువుతో సమానం. మనలోని ఆ మంచిని తొలగించి చెడు ఒకవేళ వచ్చినట్టయితే ఆ చెడును తొలగించినటువంటి గురువు శివునితో సమానం. ఈ ముగ్గురు కలిస్తే ఆ పరబ్రహ్మతో సమానం. కాబట్టి ఈ ముగ్గురు ఒక్కరేనండి, ముగ్గురు వేరు కాదు. కానీ మన దృష్టి ఎలా ఉంది అని అంటే, సృష్టించిన వారు ఒకరు, నిలిపిన వారు ఒకరు, లయం చేసిన వారు ఒకరు అని మన పురాణాలలో ఈ కథలు చెప్పుకొని వీటిని విశ్లేషించుకొని వ్యాఖ్యానించుకొని మనం సమర్థించుకుంటున్నాం. అంటే మన ఆలోచన ప్రకారంగా త్రిధా విభక్తమైనటువంటి త్రిమూర్తి తత్వాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి ముగ్గురు ఒక్కరే. ఎందుకంటే జానపదాలు గమ్మత్తైన కథ ఉందండి. ఈ ప్రపంచానికి మొట్టమొదలు ఎవరు మూలం అంటే ఆదిశక్తి, అమ్మవారు మూలం. ఆ అమ్మవారు నేను ఒక్కతనే ఉన్నాను కదా, ఒకరిని సృష్టిద్దామని, ఇది జానపదుల కథ అండి, పురాణాల్లో లేదు. అయితే ఒకరిని సృష్టించిందంట. ఇదిగో చూడు, నువ్వు నేను కలిసి ఉందాము, ఈ సృష్టి కొనసాగిద్దామంటే, అమ్మ నువ్వు సృష్టించినావు కాబట్టి నాకు తల్లివి, నేను మీతో కలిసి ఉండలేను అంటే, అమ్మవారికి త్రినేత్రం ఉంది, చూసేసింది, భస్మం అయిపోయాడు. దాంతో మళ్ళీ ఇంకొకరిని సృష్టించింది. అతనితో కూడా ఇలా అడిగితే ఆయన అట్లే అన్నాడు అనే వరకు అతన్ని భస్మం చేసేసింది. ఆ తర్వాత ఇంకొకరిని సృష్టించింది. అతనితో మాట్లాడితే నీ శక్తులన్నీ నాకు ఇచ్చేయి, ఆ తర్వాత మీరు కోరినట్టుగానే ఉందాము అన్నాడు అతను. అంటే తన త్రినేత్రాన్ని, తన శక్తులన్నీ ఇచ్చేసింది. అతను ఎవరంటే శివుడు. అతనేం చేశాడంటే ఆ త్రినేత్రంతో ఆమెను భస్మం చేశాడు. భస్మం చేసేసిన తర్వాత మిగతా ఇద్దరిని బతికిచ్చాడు. వాళ్ళు ఎవరు అంటే బ్రహ్మ విష్ణువులు. అంటే జానపద కథ అండి ఇది. అది అన్న తర్వాత అప్పుడు శివుడు వీళ్ళ ఇద్దరికి చెప్పి నేను మాట ఇచ్చాను అంటే, ఈ బూడిదైనటువంటి ఆదిశక్తి యొక్క రూపాన్ని 2 భాగాలు చేశారు. ఒక భాగాన్ని బతికిచ్చారు, తల్లి అయ్యింది. ఇంకొక భాగంలో 3 భాగాలు చేశారు, వాళ్ళు లక్ష్మీపార్వతి సరస్వతి అయ్యారు. ఎంత బాగా కట్టుకున్నారండి ఈ జానపదులు. నిజంగానే మనకున్నటువంటి అష్టాదశ పురాణాలు వేదవ్యాసుల వారు రాసినటువంటివి అయ్యున్నా కానీ ఇలాంటి జానపద పురాణాలలో ఇలా అర్థాలు చెప్పుకొని మన వాళ్ళు సంతోషించినటువంటి ఘట్టాలు ఉన్నాయి. కాబట్టి ముగ్గురు సమానమే, ముగ్గురు కూడా ఆదిశక్తి యొక్క పుత్రులే. అంటే ఈ సృష్టి అంతా కూడా మొట్టమొదలు ఎవరున్నారంటే మదర్ గాడెసెస్ థియరీ అని ఒక సిద్ధాంతం ఉందండి. అమ్మవారే ఆదిశక్తిగా ఈ సృష్టికి మూలమై ఉన్నారు అని చెప్పేటువంటి ఒక సిద్ధాంతం ఉన్నది. సోషియాలజిస్టులు అంటే సాంఘిక శాస్త్రవేత్తలు చెప్తారు. అలా కూడా అధ్యయనం చేయొచ్చండి శివతత్వాన్ని. గురువుగారు, అంటే చాలా మంది దగ్గర మనం వింటుంటాం, అంతా శివయ్య లీల, అంతా ఆ శివయ్య చూసుకుంటాడు, అంతా ఆ శివయ్య ఆడుతున్న నాటకం ఇది అంటారు. అసలు ఈ శివలీలలు ఏంటి గురువుగారు? ఎన్ని లీలలండి శివలీలలు. శివరాత్రి మహాత్మ్యం కదా. ఈ శివరాత్రి నాడు ఒక భక్తుడు అడవికి వచ్చేసి వేటాడదాం అనుకుంటాడు. ఆ వేటాడడానికి పైన కొమ్మ మీద కూర్చొని బాణం పట్టుకొని కూర్చుంటాడు. ఒక 3 లేళ్ళు వస్తాయి, ఒక లేడి తర్వాత ఒకటి. ఒకదాన్ని కొట్టడానికి పోతే నేను నా బిడ్డలను చూసుకొని వస్తా అంటుంది. ఇంకొకటి నా బిడ్డలకు వాళ్ళకు బుద్ధులు చెప్పి వస్తా అంటుంది. మరొక లేడీ నేను ఈ పనికి వెళ్తున్నాను, ఆ పని పూర్తి చేసుకొని వస్తా అంటుంది. ఈ 3 కూడా సత్యంతో మళ్ళీ తిరిగి వస్తాయి. ఈ తిరిగి వచ్చిన తర్వాత ఇంకొక లేడీ వచ్చేసి వాటికి సంతానం ఉన్న వాటిని చంపొద్దు, నన్ను స్వీకరించు అంటుంది. అంటే సంతానం ఉన్నటువంటి వాళ్ళని నువ్వు ఏమీ చేయొద్దు అని చెప్పేస్తే ఆ రోజు అతను ఆ చెట్టు మీద కూర్చొని ఆ చెట్టు ఆకులు, అది మారేడు చెట్టు వేస్తుంటాడు, కింద శివలింగం ఉంటుంది, మీద నుంచి ఆకులు పడతాయి. ఆ తర్వాత తను నీళ్లు తాగడానికి ఒక అద్దెచ్చుకొని ఉంటాడు, తాబేటి కాయ లాంటిది. ఆ నీళ్లు ఒలుకుతాయి. అభిషేకం అయిపోతుంది, మారేడు దళంతో పూజ చేసినట్టు అవుతుంది. ఆ శివుని యొక్క లీలలతోటి ఆయన ఆ విధంగా శివరాత్రి మహాత్మ్యంతో అతను ఆ తర్వాత శివునికే కుమారస్వామిగా పుడతాడంట అండి, గూడుగా. అంటే ఎంత గొప్ప ఉన్నది చూడండి.